హనుమాన్ సినిమా ఎంత సెన్సేషనల్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దీంతో జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి. అయితే హనుమాన్ గా ఎవరు నటిస్తున్నారనేదే తేలడం లేదు. లేటెస్ట్ గా పాన్ ఇండియా హీరోని ట్రై చేస్తున్నారనే న్యూస్ వైరల్ గా మారింది. చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా లెవెల్లో పెద్ద విజయాన్ని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కు 10 రెట్లు ఎక్కువ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 30 రోజుల్లో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. దీంతో సీక్వెల్ గా రానున్న జై హనుమాన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. 2025లో జై హనుమాన్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మరింత భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. దీంతో హనుమాన్ శ్రీరాముడి పాత్ర కోసం స్టార్ హీరోలని తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ మైండ్ లో హనుమాన్ గా మెగాస్టార్ చిరంజీవి, రాముడిగా మహేష్ బాబు ఉన్నారు. కానీ ఇది వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. దీంతో హనుమాన్ గా ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. దగ్గుపాటి రానా ఈ పాత్రలో కనిపిస్తాడనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా స్టార్డమ్ అందుకున్న యష్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాదు, బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ భారీగా ప్లాన్ చేస్తున్న రామాయణంలో కూడా రావణుడిగా యష్ పేరు వినిపిస్తోంది. దీంతో యష్ రావణుడిగా కనిపిస్తాడా లేదా హనుమాన్ గా కనిపిస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ యష్ గనుక జై హనుమాన్ లో నటిస్తే మాత్రం అంచనాలు పీక్స్ కు వెళ్లడం గ్యారంటీ. అయితే ఇలాంటి రూమర్స్ వినడానికి బాగానే ఉంటాయి. కానీ ప్రశాంత్ వర్మ ఏం ప్లాన్ చేస్తున్నాడనేది తెలియాల్సి ఉంది.